అరే బాబు నీకు దెయ్యం గట్ట పట్టింది ఏట్రా, ఎప్పుడు చూసినా గుడ్లకి వెళ్ళిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నీ ఛానల్ మొత్తం గుడ్లకి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి కదరా నాయన. అలాంటిది ఏమి లేదు మావా, ఈ రోజు నా బర్త్డే రోజు గుడికి వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి గుడికి అయితే వచ్చాను. నీ ఏ గుడ్లకి తిరిగానో మొత్తం వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మావా. ఫస్ట్ ఏ టెంపుల్ కి వచ్చానో చూపిస్తాను చూడండి. శ్రీ దుర్గాంబవారి టెంపుల్ కి అయితే వచ్చాను. ఇది సరిపిల్లో ఉంది మావా, పెందుర్తి దగ్గర రోడ్డు పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. తెల్లవారి ఇంటికి వెళ్ళడం వల్ల ఈ గుడి అయితే ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు అనుకుంటా. ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుని బయటకి అయితే వచ్చేసాను. అక్కడి నుంచి మళ్ళీ సింహాచలం అయితే బయలుదేరామామ. అరే బాబు ఎన్నిసార్లు వెళ్తావు నాయన సింహాచలం? మొన్న వెళ్ళి 2 వీడియోలు అప్లోడ్ చేసావు కదరా. మీరు కూడా వచ్చి ఒక్కసారి సింహద్రప్పన్న దర్శనం అయితే చేసుకోండి, మళ్ళీ రావాలనిపిస్తుంది మామ. బర్త్డే రోజు వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి వెళ్తున్నాను. ఈ రోజు శనివారం కాబట్టి గుడి అయితే అసలు ఖాళీ ఉండదు మామ, అందుకనే 300 రూపీస్ టికెట్ తీసుకుని గుడిలోకి అయితే వెళ్తున్నాం. గుడిలో నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం అయితే అర్థమైంది మామ. శనివారం పూట అసలు గుడికి అయితే రాకూడదు, సింహద్రప్పన్న గుడికి అయితే అసలు ఖాళీ అయితే ఉండట్లేదు మామ. శనివారం వెంకటరామూర్తి గుడికి వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి అక్కడి నుంచి వెంటనే వెంకటరామూర్తి గుడికి అయితే బయలుదేరుతున్నాం. వెంకటరామూర్తి టెంపుల్ ఎక్కడ ఉందంటే పెందురు దాటిన తర్వాత కాలేజ్ అయితే వస్తుంది. కాలేజ్ పక్క నుంచి కొండపైకి వెళ్తే మాత్రం అక్కడైతే వెంకటరామూర్తి గుడి అయితే ఉంటుంది. ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి 11:30 అలా అవుతుంది. గుడి అయితే మొత్తం ఖాళీగా ఉంది. అలా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని ఒక పక్కన అయితే కూర్చున్నాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఈ గుడి దగ్గర ప్రతి శనివారం సాయంత్రం పూటలు అయితే పూజలు అయ్యి చాలా బాగా చేస్తారంట. పంతులు గారు అయితే చెప్పారు ఎప్పుడైనా వస్తే శనివారం పూట సాయంత్రం అయితే రమ్మన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎండలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి మావా. అలా మాకు తోవలో అయితే వాటర్ మిలన్ అయితే కనిపించింది. ఉదయం నుంచి ఏం తినలేదని వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మావా.